హాయ్ అండి. ఇవాళైతే నేను కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. అందుకోసం మనం ఒక ప్యాన్ అయితే పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక వెల్లుల్లి కచ్చా పచ్చిగా దంచుకొని ఇందులో అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే నేను వెల్లుల్లి ఇందులో వేసాను. వెల్లుల్లి వేసిన తర్వాత ఇది బాగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను అయితే ఇందులో వేస్తున్నాను. ఇలా ముక్కలన్నీ వేసేసుకోవాలి. వేస్తూ ఉన్నాను. ఇవన్నీ వేసిన తర్వాత దీన్నైతే మనం బాగా కలుపుకోవాలండి, లేకపోతే అడుగంటేస్తూ ఉంటాయి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్న తర్వాత ఇందులో అయితే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇలా సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం లైట్గా పసుపు అయితే యాడ్ చేయాలి. పసుపు వేసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్న తర్వాత బాగా కలుపుకున్నాక మనం అయితే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేయాలి. డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా కాసేపు ఉంచిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి కాకరకాయ అయితే ఎలాగ ఫ్రై అయిందో, చాలా బాగా ఫ్రై అయింది కదా. ఆ తర్వాత మళ్ళీ మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్న తర్వాత ఇందులో అయితే గరం మసాలా అయితే వేసాను. అంటే ఫ్లేవర్కి బాగుంటుందని, మీకు నచ్చితే వేసుకుంది లేకపోతే లేదు. అలాగే చిల్లీ పౌడర్ అయితే వేసాను. వేసిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకుంటూ ఉండాలి. మీకు సాల్ట్ సరిపోతే వేసుకోకండి, లేకపోతే కొంచెం అయితే వేసుకోండి. నాకైతే సరిపోయింది. వేసిన తర్వాత మనం మళ్ళీ బాగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఇందులో అయితే నేను పల్లీల పౌడర్ అయితే వేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మనకి చేదు కూడా లేకుండా ఉంటుంది. లాస్ట్లో అయితే మనం పల్లీ పౌడర్ అయితే వేసాను. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. వేసిన తర్వాత చూడండి ఇలా కలుపుతూ ఉన్నాను. కలుపుతూ ఉంటే తర్వాత మనం ఇలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి వదిలేసేయాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అంటే మంట ఎక్కువ పెడితే మాడిపోతుంది. చూడండి ఫైనల్లీ మనం యమ్మీ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.